నమస్తే అక్క, మీ పేరు? కళావతి. ఏం చేస్తుంటారు అక్క? ఏం చేస్తున్నాం మగ వ్యాపారం. ఫ్రూట్స్ వ్యాపారం. ఏ ఏరియా అక్క మీది? ఇక్కడే గాజువాక. ఎలా ఉంటుంది అక్క ఈసారి పోటీ? ఏం పోటీ అమ్మ, అసలు నచ్చలే. జగన్ పాలన నచ్చలేదు. బాలే. ఎందుకని? ఏంటంటే ఏటో పోనీలే కదా అని ఏదో వేసాం, బాగా చేస్తాడు కదా అనేసి ఏదో ఓటేసాం, గెలిపించాలి కదా అని. కానీ పరిపాలన అసలు బాగాలే, పిచ్చోడి పరిపాలన అయిపోయింది. ఏదో నాకు నచ్చినట్టుగా వయసులో ఉన్నాను, నాకు తగ్గ చేస్తాను అన్నట్టుగా ఉంది కానీ బాగాలే పరిపాలన. ప్రజలకు మేలు చేసే పరిపాలన. ఇల్లు లేదా కాదు, ఇల్లు లేదని ఇచ్చారు, ఇప్పుడు ఇల్లు పెట్టాం. ఆ చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఇల్లులు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. ఇస్తే డబ్బులే అడగలేదు. తర్వాత ఏంటంటే బోకర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారాగా డబ్బులు తీసుకోవచ్చు చెయ్యొచ్చు అని. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది, ఇల్లు వస్తే ఏంటి 35,000 మా ఆయనకి బాగాలేదు, ఈ మందు తాగి లివరు కిడ్నీ కూడా పాడైపోయింది, మంచం మీద అన్నాడు. వాలంటీర్ల చేత ఎవరి చేత అడిగినా 10 సార్లు తిరగాలి, తిరిగితే బండి మానేసుకొని తిరగాలి. ఇప్పుడు ఇస్తారు మానుతారు అనవసరం, కానీ పోనీ ఎంతో కొంత వస్తాయని అంటే అతను తెచ్చి డబ్బులు మాకు పోషించాలి. పోషించడం లేదు, నేను కష్టపడి అతను పోషిస్తున్నాను. మనిషిని చూస్తే ఆశ్చర్యం పడిపోతాం, అంతలా ఉంటాడు మనిషి, అంత తాగేసి అలా తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పిందా తీర్పు, ఆ గాలైన కూడా మొన్న చనిపోయాడు. ఆ తాగుడికి బానిస అయిపోయారు, మానానంటే మానలేకపోతున్నారు. అంత తేడా వస్తుంది ఆ మందు, మరి ఏటో తెలియదు ప్రాబ్లం. ఫస్ట్ నుంచి ఉండేది మందు, కానీ పిట్టలు రాలిపోతున్నారు జనాలు. నాసిరకమే కదమ్మా, ఇప్పుడు ఏ 30-40 రూపాయలకు వచ్చిన మందు అట ఇది, మాకు తెలీదు. వచ్చిన మందు ఇప్పుడు 250, 200, 150 అంటే ఏంటిదమ్మా? ఆడ ఒక బాటిల్ తాగే చెత్తనాడా? తాగట్లేదు. భార్యని పిల్లల్ని అందరినీ బాధ పెడతాడు, రోడ్డు మీద ఎడుతున్నాం. మేము ఆడవాళ్ళం కష్టపడ్డం ఏంటి, మగోడు ఇచ్చాడు ఏంటి, అంత నరకం అయిపోతుంది. ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు, దానికి 35,000 కడితేనే కానీ ఇల్లు రాదని అనేసాడు. కష్టం ఎక్కడిచ్చారు అలాగనేసి ఇల్లు పెట్టుకున్నాం. నిజంగా ఉచితంగా 35,000 ఇచ్చాడు, ఇప్పుడు లోన్ మా అన్నగోడు కడుతున్నాం. కట్టకపోతే ఇప్పుడు ఊరుకుంటారా? బ్యాంకు ఊరుకుంటాడు ఏంటమ్మా చెప్పు? ఇచ్చినట్టుగా ఇచ్చి డోకరా డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు డోకరా అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు పరిపాలన రామారావు ఉన్న కాడి నుంచి ఈ పరిపాలన అనకూడదు, డోకరా వచ్చిందే. కానీ ఇలాగ ఇల్లు ఇస్తే 35,000 కడితేనే నాకు వస్తుందని వాలంటీర్లు తినేశారు. డోకరాలోని మధ్యవర్తి కూడా డబ్బులు ఇస్తేనే కానివ్వండి మీరు ఇల్లు ఎందుకు పెట్టుకున్నారు, మరి ఆ డబ్బులు కట్టకపోతే అవ్వదు కదా అని అంటే డబ్బులు అన్నిటికీ బ్లాక్ మెయినే కదమ్మా. ఇప్పుడు వచ్చింది జాగా, కానీ ఇవ్వలేని వాళ్ళకి వచ్చింది జాగా. ఇప్పుడు ఇవ్వలేని వాళ్ళకి కట్టాడు, ఇచ్చినోడికి కూడా తీసుకున్నాడు. ఇప్పుడు మొండలు అయితే కట్టరు, మాకేటో ఇల్లు లేదు కదా అని భయం మీద మనం తీసుకున్నాం. ఆడెక్కడో ఇచ్చాడు, ఇప్పుడు వెంటనే వెళ్ళిపోలేము కదా. కానీ కొన్నాళ్ళైనా ఉండాలి, కానీ ఏంటి ఇల్లు ఇచ్చి పోలీ ఏ జాగా అమ్మ మీరు కట్టుకోండి చెయ్యండి అంటే అంతా డిమాండే చేశారు. 35,000 కట్టాను నేను. భర్తకు బాగోపోయినా చెయ్యకపోయినా డోకరా లోన్ తీసుకొని అవసరానికి తీసుకొని అది కట్టాను, ఇల్లు ఇంటికి కట్టాను 35,000. ఏంటమ్మా అలాగుంది మరి పరిపాలన. ఒక పక్క ఏంటంటే ఆ డబ్బులు పోతాయి, ఇల్లు రావేమో అని ఒక బాధ. ఇప్పుడు ఈ పరిపాలన ఎలాగుందంటే ఒక డబ్బులు పోతాయి, రైలు రాదేమని భయం, ఇంకోళ్ళు వస్తే మళ్ళీ ఏమి ఆపరేషన్ చేస్తారని ఒక బాధ. ఇది నరకం పడుతున్నా, ఏడు చేస్తామని చెప్పు. ప్రతిదీ రేట్లు లావ్ అయిపోయినాయి. బియ్యం 1,500, ఏమాత్రం 1,000 రూపాయలు బియ్యం కొనుక్కుంటే కోట బియ్యంలా ఉంటున్నాయి. కోట మీద వచ్చినాయి వండుకుందాం అంతే అనుకోవడం, ముద్దే సెలవుడు ముద్దే ఏడు తింటామమ్మా. సన్న బియ్యం చాలా ఒరిజినల్ బియ్యం వచ్చాయి, మీకు తెలియదేమో. వండుకొని తినడమే, బిర్యానీ వండుకొని తినొచ్చు, చక్కగా అలవాలాగా అయిపోద్ది అనమాట. ఇంకా పొలిలేని వాళ్ళు తినవచ్చు, అదే అనమాట. ఏడు చేస్తాం మరి, ఇంకేం అనలేము చేయలేమమ్మా. ఏదో బండి మీద వ్యాపారం మీద ఏదో బతుకుతున్నాం, ఇల్లు ఇంటి కట్టుకుంటున్నాం. 5,000 కరెంటు బిల్లు ఇంట్లో ఉన్నా లేకపోయినా 400, 300 వచ్చేస్తుంది బిల్లు. 400, 300 ఏంటి? మళ్ళీ అంటే మనం తక్కువ కరెంటు బిల్లు తక్కువ వస్తేనే లోన్లు అంట, అయ్యంట ఇయ్యంట. మరి ఇక్కడ పెంచేసి లోన్లు ఎక్స్ట్రా వచ్చేస్తాం, మనం ఏం చేస్తాం? వాషింగ్ మిషన్లు లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి అన్ని ఫ్రిడ్జ్లు అయ్యి ఉన్న వాళ్ళకి వచ్చాయంత అన్నం, ఏమి లేని వాళ్ళకి వచ్చేస్తుంది కరెంటు బిల్లు 400. ఏంటంటాం? ఇక్కడ ఎంపీగా భరత్ గారు నిలబడ్డారు, వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు నిలబడ్డారు, టీడీపీ నుంచి భరత్ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అదే చెప్పలేమమ్మా, అదంతా ప్రజల నిర్ణయం పెట్టి ఉంటుంది. ఇప్పుడు నా నిర్ణయం నాకు ఉంటుంది. ఇప్పుడు పర్వాలేదు, ఒకసారి అయినా సరే ఛాన్స్ ఇద్దామని ఇచ్చాం, అలాగే ఎవరైనా సరే ఛాన్స్ ఇచ్చినందుకు నాకు ఇచ్చేసాడు, అదంతే. ఇంకా తర్వాత ఇప్పుడు నేనైనా సరే మాట్లాడుతున్నా, నేనే అంతే చెప్పలేము. ఇప్పుడు మీరు దయచేసి ఆ మాటల వరకే కదా ఫోన్లో అందంతా పర్లేదు, పైదాకి వెళ్ళింది అనుకో నా పైన ఎలాగ ఉంటుందో, అది భయం అనమాట.
చేశారంటే ఎవరు వచ్చినా ఎవడు చేసిందే లేదు, ఎవరు తెలంగాణ నుంచి తెచ్చెట్టింది లేదు, వాళ్ళ ఇంట్లో తెచ్చెట్టింది లేదు. అంతంత డబ్బులు దాచుకున్నా ఎవరికి మాది లేనోడికి ఇస్తున్నామని లేదు. మరి మా మీద తెచ్చింది మా మీద ఇవ్వాలి, కానీ శుభ్రంగా చేస్తే చాలు పరిపాలన. గతంలో ఎలా అనిపించింది చంద్రబాబు గారు చేసినప్పుడు? తప్పమ్మా, బాగా చేశాడు. స్వతంత్ర ఏంటంటారు చేస్తాను అని అన్నాడు. ఉత్తుతో పనికి ఎలాంటి పని వచ్చింది మరి అదేటో తెలియదు. జగన్ వచ్చాక మరి అడిగెట్టాడు, మరి ప్రభు వల్ల అదే ఏదైనా దేవుడే, కానీ మరి ఏమో తెలియదు. కానీ వరదలు వచ్చేసాయి, కరోనాలు వచ్చాయి, తాగినీళ్ళు చచ్చిపోతుండ్రు, క్యాన్సర్లు వచ్చాయి చచ్చిపోతుండ్రు. ఈ ఎప్పుడు లేని వినలేని గొప్ప గొప్ప జబ్బులన్నీ వచ్చాయి. మరి అడిగెట్టిన విశేషమో లేకపోతే అబ్బాయి చేసినయో మరి ఏంటి తెలియదు. మొత్తానికి గందరగోళం అయిపోయింది. ఎప్పుడైనా వినలేదు, ఎప్పుడో మా తాతల కాలం వచ్చింది అట్లా, మళ్ళీ 4 వచ్చింది అడిగెట్టాక. మరి ఏటంతా ఎవరు ఏం చేయలేదు.